హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు శుక్రవారం కదా, అందువల్ల ఈ పూలు అంటే నాకు ఇష్టం. సంపింగ్ పూలు ఇవి అంటే ఇష్టం. ఇదో కట్టుకుంటున్నాను. నాకు ఇష్టం. నా దుర్గమ్మకు కూడా చాలా ఇష్టం. దుర్గమ్మ అంటే నాకు ఇష్టం. దుర్గమ్మకి ఇష్టమైన పూలు అయితే సంపింగ్ పూలు. ఆ అమ్మకి శుక్రవారం అయితే పూజ చేస్తూ ఉంటాను. ఈ పనుల్లో పడిపోయి ఒకదాన్ని పూజ చేసుకోలేకపోతున్నాను. దేవుడు ముఖాన్ని కూడా చూడలేకపోతున్నాను. తెల్లారి లేసుకుంటే అన్నం చేసుకునేదానికి కూడా టైం లే. 6 గంటలకే కరువు పనికి వెళ్ళిపోతారు. మేకలు తోలుకొని కరువు పని వేసిపోయేసి 1 గంటకి వస్తాను. 1 గంటకి వచ్చినాక ఉంటే తింటాను, లేదంటే లేదు. గమ్మున కూడా ఉండిపోతాను. ఎవరిని పోయి అన్నం ఇయ్యి నీళ్ళు పోయి అని అడగను. ఎవరు అయితే లేదు. ఉన్నోళ్ళ దగ్గర పోయి అడుగు తినేదానికి నాకు ఇష్టం లేదు. అందువల్ల పస్తు కూడా ఉండిపోతాను. అంతా దేవుడు చూసుకోవాలి. మన మంచి మన చెడ్డ అంతా దేవుడే చూస్తాడనేసి దేవుళ్ళు అంటే పిచ్చి. నాకు పిచ్చి ప్రేమ అన్నీ దేవుళ్ళు అంటేనే పిచ్చి ప్రేమ. మొత్తం మనుషుల మీద కూడా అంతగా ఉండదు. మనుషుల మీద ఉంటుంది, 2 మీద 3 మీద ఉంటుంది. అది ఎవరని చెప్పకూడదు. ఏమంటే నేను చెప్పేవాళ్ళు నా వీడియో చూస్తారు. చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన, మన గురించి ఇంత మనసులో పెట్టుకోండి చూడు, బయటికి మనల్ని కసరుతుంది, మనల్ని తిడుతుంది అనేసి అనుకుంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళ ఊరు చెప్పను, వాళ్ళు ఎవరని చెప్పను. ఉండారు నన్ను చూసుకునేవాళ్ళు, నా ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంకెవరు ఉంటారు? కూతురికి అయితే పెళ్ళి అయిపోయింది. 2 పిల్లకాయలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. నేనంటే మా ఆయన పనికి పోతాడు, కొడుకు పనికి పోతాడు. నేను ఎవరి గురించి చెప్పబోతాను? వాళ్ళ గురించే చెప్తాను. కొడుకు పనికి పోతాడు, ఏదో వాడు పని వాడు చేసుకుంటాడు. రాత్రికి 9 గంటలకు వస్తాడు, తింటాడు, వాడు పాటికి వాడు పండుకుంటాడు. వాడికి అమ్మ అంటే ప్రేమ ఉండదు. కానీ ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, మన అమ్మతో మనం మంచి చెడ్డగా మాట్లాడదాము, మన అమ్మతో ఇదందాము, అదంతా లేదు. ఓడి పనికి పోయేదేమో, ఓడి పని చేసుకునేదేమో, మంచి ఏమి చెడ్డ ఏమి, ఏది ఎట్టా అనేసి నా కొడుకు అయితే నా దగ్గర మాట్లాడడు. కొడుకు మాట్లాడకపోతే కొడుకు మాట్లాడలేదనేసి మనం వదిలేస్తామా? కొడుకుని వదవం కదా. అందువల్ల మనం కొడుకుని మనమే తలుచుకుంటాం, మనల్ని కొడుకు తలుచుకోవడం. నాకైతే మేమైతే తమిళ్ మాట్లాడుకుంటాం. తెలుగులో మాట్లాడేది కొంచెం ఆలోచించుకొని తెలుగులో అయితే మాట్లాడతాను. మేము మొత్తం తమిళే మాట్లాడేది, తెలుగు అయితే మాట్లాడము. నాకు నా వీడియోలో ఇంకొకటి ఉండదు చూడండి. ఇదంతే చాలా ఇష్టం నాకు. ఇదంటే చాలా ఇష్టం. దీన్నైతే పచ్చిదే తింటాను. తినేసి వచ్చినాక మళ్ళీ ఏముండదు ఆ బాధలో. ఈ మిరపకాయలు నవిలేసి మళ్ళీ వచ్చేది చూసుకోవాల్సిందే. తినేస్తే ఇంకేముండదు. అలాగా దుర్గమ్మకి ఇష్టం అనేసి పూలు అయితే కైల్లోంచి కోసుకొని వచ్చినాను. ఎప్పుడో మాల వేసినప్పుడు వేసిన పూలు మళ్ళీ ఈనాటికి వచ్చింది పూలు వేసేదానికి. ఈరోజు శుక్రవారం కదా, అందువల్ల వేసుకుందాం అనేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి,
నాకు కామెంట్ చేయండి. ఎవరెవరికి దుర్గమ్మ ఇష్టమో కామెంట్ చేయండి. దుర్గమ్మ అంటే ప్రాణం. ఒకే పరిద దుర్గమ్మ మాల వేసినాను. ఇంకొక పైరు వేసుకొని పోవాలనుకుంటున్నాను. అది ఎట్లా అవుతుందో తెలియ. నా బాధలు చెప్పుకుంటే ఈ రోజంతా చెప్తా ఉన్నా కూడా నా బాధలు అయితే తీరవు. ఎప్పుడు చూసినా నైట్లు సొక్కాయిల్లోనే ఉంటాను, వీడియో తీస్తాను అనుకోబాకండి. నాకు మనసు బాగలేకపోతే ఎట్నే ఉండిపోతాను. అన్నీ బాగుంటే అంతా బాగుంటే కయ్యిల్లో కాలువల్లో తిరిగేవాళ్ళమే. మనకి ఇదే బాగుంటుంది. ఇంట్లో వండుకొనే జాబులు చేస్తా ఇంట్లో గాలిగా కూర్చోంటే అందంగా చీర కట్టుకొని అందంగా బాగుండొచ్చును. మేకల కాడ, గొడ్ల కాడ, కైల కాడ పనులకి పోయేది, ఆడికి పోయేది, ఈడకి పోయేది అలాగుంటుంది. నా వీడియో అయితే చూస్తారని ఇది మాట్లాడి నా బాధలు అయితే మీ దగ్గర చెప్తా ఉన్నాను. మీరైతే నా బాధలు చూడండి, ఆదరించండి. సరే, బాయ్.